ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇక ఈ మేషరాశి వారికి ఏప్రిల్ 19, 20, 21వ తేదీలో అయితే ఈ మేషరాశి వారికి ఏప్రిల్ 19, 20, 21వ తేదీలో అయితే ఈ మేషరాశి వారికి జరగబోయి తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. కనుక ఈ మేషరాశి వారికి ఈ 3 రోజులలో ఏం జరగబోతుంది? అలాగే వీరి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. అలాగే ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఇక ఈ రాశి వారి జీవిత పరంగా మనం చూసుకున్నట్లయితే గనక ఈ సమయంలో గోచారం అనేది చాలా బాగున్నప్పటికీ కొంతమంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మధ్యస్థ ఫలితాలైతే ఉంటాయి. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, రాజకీయం, విదేశీ ప్రయాణం, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, వివాహం ఆలస్యం అవ్వటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక బాధలు, ధనం నిలకడ లేకపోవడం, ప్రేమించిన వారు మోసపోవటం, పెండ్లి ముడిపడకపోవడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చెప్పబడును. నమ్మకంతో ఒకసారిని గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించుకోండి. అయితే మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ 9642355142. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి. ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు మాత్రం అద్భుతమైనటువంటి గోచార ఫలితాలైతే ఉన్నాయని చెప్పుకోవచ్చు. కొంతమందికి అద్భుతంగా కలిసి వచ్చే అవకాశాలైతే ఉంటాయి అని చెప్పుకోవచ్చు. ఇక అందరికీ ఒకేలాగా ఉంటుందా అంటే ఉండకపోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. కనుక వీరికి ఒకేలాగా అందరికీ ఒకేలాగా ఉంటుంది అంటే ఉండదు. ఎందుకంటే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొంతమందికి మాత్రం విపరీతంగా కలిసి రాబోతుందని చెప్పుకోవచ్చు. ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు మాత్రం విపరీతంగా కలిసి వచ్చే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. ఇక అంతేకాకుండా వీరికి కొంతమందికి అదృష్టం అనేది బాగా వరించబోతూ ఉంది. అయితే ఈ మేషరాశి వారిలో కొంతమందికి అదృష్టం అనేది ఖచ్చితంగా వారికి లభిస్తుంది. వారి యొక్క అదృష్టం అనేది ఇక ఏ రాశిలో జన్మించిన వారికి జరిగేది తెలిస్తే ఖచ్చితంగా మీరైతే ఎగిరి గంతేస్తారు. ఎవరైతే వ్యాపారాన్ని నూతనంగా మొదలు పెట్టాలి అనుకుంటారో ఈ రాశివారు ఈ సమయంలో ఖచ్చితంగా మొదలు పెట్టవచ్చు. ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికైతే ఈ 3 రోజుల్లో కూడా మీకు బ్రహ్మాండమైన ఫలితాలైతే రాబోతున్నాయి. ఈ రాశి వారికి దైవ అనుగ్రహం అనేది పుష్కలంగా ఉండబోతుంది. అద్భుతమైన ఫలితాలైతే రాబోతున్నాయి. ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. పనుల్లో చక్కగా రాణించగలుగుతారు. మీ వృత్తి ఉద్యోగాల పరంగా కూడా బాగుంటుంది. లాభదాయకంగా ఉంటుంది. దూర ప్రయాణాలు కూడా ఉంటాయి. ప్రయాణంలో కొంచెం ఇబ్బంది అయితే కలుగుతుంది. ఇది కూడా చూసుకోండి. కొంచెం మీకు మానసికంగా ప్రశాంతతో మీరు ఏంటంటే ఇబ్బంది పడతారు. శారీరకంగా కొంచెం మీరు అలసిపోతూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. పని చేస్తూ ఉంటారు. అలసట అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. అలసట వల్ల మీకు మైండ్ అనేది డిస్టర్బ్ కూడా అయిపోతూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాదు. కొన్ని సార్లు గనక తీవ్రంగా అలసిపోయే అవకాశం అయితే ఈ మేషరాశి వారికి ఉంది. అయితే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. అయితే ఈ 3 రోజుల్లో కూడా మీకు పని చేసినా కానీ ఏంటో అలసిపోతున్నాం ఏంటి అన్నట్లుగా ఉంటుంది. నిద్ర లేనితనం కావచ్చు, పడుకుంటే నిద్ర పట్టకపోవడం కావచ్చు, కొంచెం బాడీ పెయిన్స్ వల్ల కూడా సఫర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆకలి వేసినా కానీ అన్నం తినాలనిపించడం లేదని ఇలా కొన్ని సమస్యలు అయితే ఈ మేషరాశి వరకు అయితే ఈ 3 రోజులైతే ఉంటాయి. కనుక మీరు ఏమీ బాధపడ అవసరం అయితే లేదు. కొన్ని సమస్యలు అయితే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ధనానికి ధనం అయితే వస్తుంది. ఆదాయం అయితే మీకు పెరుగుతుంది. ఆదాయ వనరులు మీకు రాబోతున్నాయి. అలానే కాకుండా మీకు చక్కటి మార్గాలు అయితే వీరు వెళ్తారు.
అభిమానం ఉంటుంది. అలా అని కాకుండా మీకన్నీ కూడా సుఖాలు ఉంటాయి. కానీ అనారోగ్యం ఎక్కువగా అయితే ఉంటుంది. అనారోగ్యం సమస్యలు తరచుగా ఉంటాయండి. మనం ఏంటంటే గనక మీ గ్రహాల మార్పు, గ్రహాల సంచారం అంటాం కదా! ఈ సంచారం వల్ల కావచ్చు కొన్ని ఇబ్బందులైతే మీకు తలెత్తుతాయి. ముఖ్యంగా అదేంటంటే అనారోగ్యానికి తీసుకున్నామంటే అలా మీరు ఇంకా అనారోగ్యం ఇట్టే జ్వరం వచ్చి పడడం ఇలాంటివి కాదండి. చిన్న చిన్నవి అన్నమాట. చిన్న చిన్నవి ఏంటంటే గనక పెద్దవి క్రియేట్ చేస్తాయి. కాబట్టి చిన్నగా ఉన్నప్పుడే వాటికి తగ్గ పరిష్కారం అనేది మనం చేసుకోవాలి. అంటే ఇలాంటి బాడీ పెయిన్స్ కావడం, లేదా సమయానికి నిద్రపోవడం ఇలాంటివైతే మీకు సమస్యలనేవి ఈ రాశి వారికి వస్తూ ఉంటాయి. ప్రతి మానవ జీవితంలో సర్వసాధారణం ఆలోచన లేని మానవుడే ఉండడండి. ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాకపోతే మీరు ఏంటంటే గనక దీర్ఘంగా ఆలోచిస్తారు. లోతుగా వెళ్లి ఆలోచించడం వల్ల కొన్నిసార్లయితే ఇబ్బందులైతే మీకు ఈ రాశి వారికి వస్తాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి నూతనంగా ఈ సమయంలో మీరు మొదలుపెట్టిన వ్యాపారం 3 పువ్వులు 6 కాయలు సాగిపోతూ ఉంటుంది. అంతేకాదు ఈ సమయంలో వీరు వ్యాపారం మొదలు పెట్టడమే కాకుండా వీరు విద్యార్థులు, ఉద్యోగస్తులు ఉంటే ఎవరైనా నిరుద్యోగులు కావచ్చు, ఎవరైనా సరే మంచిగా చదివి మంచి ఉత్తీర్ణతో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈ సమయంలో ఉద్యోగ ప్రయత్నాలైతే కూడా చేయవచ్చు. ఎందుకంటే మీకు బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. ఇక మీరు ఇష్ట దైవాన్ని ఆరాధిస్తూ నవగ్రహాలను పూజలు చేస్తూ మీరు ఈ సమయంలో ఏది చేసినా బాగా కలిసి వస్తుంది. నవగ్రహాల పూజను తప్పకుండా చేయాలి. నవగ్రహాల పూజ వల్ల వీరికి బాగా అంటే బాగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇక కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వీరికి దాంపత్య జీవితంలో కారణంగా వచ్చినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. ఇక వీరికి ఎలిన్ నాటి శని ప్రభావం కూడా చాలా రకాల సమస్యలు వచ్చే అవకాశాలైతే దాని ద్వారా ఎలాంటి శని ప్రభావం సైతం కూడా తొలగిపోతాయి. ఈ మేషరాశి వారికి అదృష్టం అనేది విపరీతంగా కలిసి రాబోతుందని చెప్పుకోవచ్చు. కనుక అలాగే కుటుంబ పరంగా ఉండే సమస్యలైన వీరికి విద్య పరంగా అయినా ఉద్యోగ పరంగా అయినా ఉన్నటువంటి సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఆ కారణంగా వచ్చినటువంటి అన్ని రకాల సమస్యలు సైతం తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. గోచారం కూడా చాలా అనుకూలంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి జీవితంలో కూడా చాలా సంతోషంగా కూడా ఉంటుంది. ఇక ఈ రాశి వారికైతే ఎవరికైతే జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఎగిరి గంతేస్తారు. అయితే మీ మేషరాశి వారికి ఈ 3 రోజుల్లో చాలా అద్భుతమైనటువంటి విషయాలైతే మీరు తెలుసుకుంటారు. మీ వల్ల కొంచెం డబ్బు పరంగా కూడా మీరు లాభాలైతే ఈ రాశి వారు పొందుకుంటారని చెప్పుకోవచ్చు. కనుక ఈ మేషరాశి వారికి ఏప్రిల్ 19, 20, 21 తేదీలో అయితే మీకు 100% అయితే మీకు జరగబోయేది ఇదే. కనుక ఈ మేషరాశి వారు భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే వెంటనే ఈ వీడియో అనేది చూడండి.